నేను గానాడు నీ బాణం తీయపోదు నార తమ్ముడా నువ్వు లంజగన్న మాటరా నోటికెట్లా వచ్చరా పొట్ల దానం ఉంటారు ఒకరైకడాన్నిరా కొట్టడాములు ఉంటారా అవులాగడాన్నిరా పశుపార్థం ఉంటారా చదువుకోదాన్నిరా తమ్ముడు తమ్ముడా లంజగన్న మాటరా నోటికి రానియకో తమ్ముడా వీళ్ళ కనిపిస్తాయి తమ్ముడా అన్నలున్నదాలు ఆశన్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు ఏముండాల గుళ్ళు ఎచ్చగా ఉండాలి అమ్మగారిళ్ళు కలిగి ఉండాలనుకుంటారు కానీ తమ్ముడయ్యే అక్క ఎల్లైనా నా తమ్ముడు రావాలని ఏ అక్క శాపన పెట్టదు తమ్మి తమ్ముడు అన్నదమ్ములకు 10 బంగులాలు ఉంటే నాకు బంగులు ఇచ్చడని ఏ అక్క కోరుకోదు తమ్ముడా అన్నదమ్ములకు 10 ఎకరాల భూములుంటే నా తమ్ముడు నాకు 1 ఎకరం భూమి ఇతను ఏ చెల్లె కోరుకోదురా తమ్ముడు ఆడి వీళ్ళు అమ్మయ్య రాజులున్నంతసేపు అమ్మగారింటికి సరాసు కత్తరు తమ్మి అమ్మ చచ్చిపోయినాక అయ్యో చచ్చిపోయినాక ఇక నా అన్నేమనుకుంటాడు నా వదిలేమనుకుంటాడు అనుమాన పడుకుంటూ వస్తారా తమ్ముడా ఆడి వీళ్ళ కనిపిస్తుంది ఒక్కలాలా అమ్మయ్య చచ్చిపోయి వదిన మరదల నుంచి ఇయ్యో నా వదిన మాట్లాడకున్నా నా అమ్మగారింటి పక్క పంటల ఇంటి కాడ ఏదన్నా పండుగ అయితే అమ్మగారు వీళ్ళకి వదిన అమ్మగారి బలగాన్ని చూస్తున్నాడు ఆడి వీళ్ళని కమోసుకొని అమ్మగారు వీళ్ళకి వచ్చేటాళ్ళకి ఒక్కలాలా చూడబుట్టి రోడ్డు తోవల కనబడి ఓ చెల్లె నిన్నింటికి తీసుకుపోదామంటే నీ వదిన మంచిది కాదు చెల్లె నీకు 100 రూపాయలు ఇస్తానా నువ్వే డబ్బులు నీ పిల్లలకి ఏమన్నా కొనుక్కోమ్మని 100 రూపాయలు చేతిలో పెడితే ఆడి పిల్లలు అనుకుంటారు అక్కలాలా ఆ 100కి ఇంకొక 100 కలుపుకొని ఓ కొత్త చీర కొనుక్కొని ఆ బిడ్డలు అత్తగారింటికి పోయినాక ఓ అమ్మ నా వదిన మాట్లాడకుండా నాన్న నాకు ఈ చీర పెట్టిన గొప్ప చెప్పుతారు కానీ ఇలా నాన్న నాకేం పెట్టలే మా నీళ్ళు కాలిపోయి వేసలే చేపలు పెట్టదురా అయ్యా వాళ్ళు ముగ్గురు తమ్ముడు తమ్ముడు నన్ను రాని మాట అనకు తమ్మి నీకొక్క మాట చెప్పుతన్న తమ్ముడా ఇవాళ నన్ను ఇంట్లోకి వెళ్ళిపోతే దాని 2 అంటాను తమ్మి ఎవరిలో పట్టుకు ఎవరిలో పట్టి పోవాలరా తమ్ముడా ఏ రాజ్యం పోతా నేను ఏ దేశం పోతా అంతలా అయితే నీకొక్క మాట చెప్పుతన్నా నీ ఇంట్లో పని చేసే సాకలవరు బంధు పెట్టు తమ్ముడా నీ ఇంట్లో నేను తమ్ముడు సాకలవ్వ లెక్క నేను ఆగి ఉడుతా తమ్మి నేను అలకి చల్లుతారా తమ్ముడా మీరు ఇడిచిన బట్టలు వెండుతా తమ్ముడా నీ భార్య బట్టలు వెండుతా మీరు పన్న పక్కలు తులుపుతారా తమ్ముడా నువ్వు మంచి మంచి అన్నం తింటే తమ్మి నాకు మాడి చెక్కలేసిన కానీ నేను మాడి చెక్కలు తిన్నాను ఆవులు అనుకుంటా తమ్మి తమ్ముడు కుడుములు తిన్న తల్లి గారి ఇల్లు అనుకుంటారా తమ్ముడు నేను కారం రొట్టెలు తిన్న కన్న పుట్టి నీళ్ళు అనుకుంటా కానీ ఏ అమ్మతోటి ఏ మాట నేను చెప్పరా తమ్ముడా ఎమలి కన్నీళ్ళు ఆటకానికి ఏమొద్దే నువ్వు నా ఇంట్లో ఉండేది లేదు నిల్వ నీడు ఉండే స్థలం లేదు వెళ్ళమంటే ఉన్నడే ఇంట్లో వచ్చి బాబా గారి వాడు భార్య మాటలు పట్టుకుంటున్నాడు తలపల దగ్గర పెట్టాడు
పాలు కూడా ఎందుకు బతుకుతావు నీ బతుకు మునిగిపోను ఎందుకు నా భూమి మీద బాయిలో వాడు చచ్చిపోతే బావి దొరుకుతుంది చెర్ర వాడు చస్తామంటే చెరు దొరుకుతలేదా మూడు ముక్కతో ఊరు పెట్టుకొని చచ్చిపోతుంది నీ బతుకు మీద మన్నవాడు అని అన్నారు అని మాటలు మెడల మీద కర్రలేసి బయటికి వెళ్ళి కూడా తలుపులు పెట్టుకున్నాడు ఇళ్ళల్లో కొట్టక దొంతులు జగ పెట్టినట్టు మరి చెవులే పొంగ చెవుల పొగల గెడిచినట్టుగా ఇక బోర మాసం మొగడు వంగ పొంత సింపుల్ గెడిచినట్టు నా బతుకు పాడుపడి ఉండేందుకు లేకెందుకు అవ్వా ఏ ఆడపిల్లలకైనా అనిపిస్తుంది అక్కల అలా చేసుకున్న భర్త కోసి పోగులేసిన ఆడవాళ్ళకి ఏ బాధ అనిపించది కన్నుడు తోడ పుట్టినడు ఒక్క మాట అంటే పొడుచుకొని సత్యంత రేషం వస్తుందమ్మా నన్న తమ్ముడు ఈ మాట అన్నాడు నేను ఉండేందుకు లేకేందుకు కానీ ఆ బిడ్డ చూడు అడవిలో చూసినావు కర్ణవ్వా కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటా ఒరి తమ్ముడా నువ్వు చల్లగా బతుకురా తమ్మని దీవనార్తి పెట్టి నీ తమ్మునికి ఆనాడు ఇంట్లోకి వెళ్ళి ఆ బిడ్డ వెనకకు మరీ చూసింది అవ కట్టిన బంగాళాల చూసింది అదే కట్టిన బంగాళాలను చూసిందమ్మా అడవిలో కర్ణవతి ఇల్లుతో వల వదిలిపెట్టిందో వదిలిపెట్టి కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటా పాడలకుంటే వస్తాను ఆ ఊళ్ళో ఉన్న మంది అడుగుతాను బిడ్డ కర్ణవా నీ తమ్ముడు ఏదైనా మాట అన్నాడా బిడ్డ నీ మరదలేదైనా మాట అన్నదా బిడ్డ బిడ్డ ఎందుకు ఎడతానవా అంటే ఆ బిడ్డ అప్పుడు మనసులో అంటాంది అవా నా తమ్ముడు నన్ను మాట ఎందుకు అంటాడే నా తమ్ముడు చిన్నప్పటి నుంచి నా కొడుకోలేదు ఆదుకున్నా నా తమ్ముడు అంటే నాకు దేవుడు తల్లి నా మరదలంటే నాకు దేవత లాంటిది నా తొడబుట్టిన చెల్లెకంటే నా మరదలు ఎక్కువ నన్ను ఎవ్వరే మాట అనలేదావా అని కడుపుల మాట కడుపు నుంచుకొని నాలుక మీద మాట చెప్పింది ఆ బిడ్డ కర్ణవా తెలుసుకుంటా రాంగో 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 పొలికిల్ల గడ్డకు వచ్చింది చిరకాలం ఉండేది సిరిపల్లెలో ఉన్నారు ఈ కాలానికి గోరీలో ఉంటారు 2 రాజుల సిరిపల్లెలు గోరీలో కళ్ళ చూసింది ఆడి వెళ్ళ కర్ణవా బిడ్డ ఎవరికి వచ్చి గోరీల మీద వాడేంగా గోరీల మీద వాడి ఆ కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేని బిడ్డ చూడు ఆ పిల్ల చూసినావు కర్ణవతిదేవి కలకల కలకంగా ఏడవంగా ఆనాడు ఇక్కడ ఏడిసిన కన్నీరు వేసింది 7 వదనాలు ఇక్కడ కాదు అక్కడ ఎండికొండ పైడికొండ విద్రాస మండపాల ఊదిపల శివాదిని దినకరాజు పోల శంకరు సిద్ధి పుట్టినప్పుడు ఆనాడు ఎవరి కన్నీరు అరిచిత్రాంజన వేసుకొని చూస్తే ఇక్కడ కాదు అక్కడ భూలోక నగరాన సుందరశైల నగర వేలటి వారు సుందరశైల మానవతల వారు సుందర దేవాల గర్భాన పుట్టింది పెద్ద బిడ్డ అన్న తెలిసిన బిడ్డ కర్ణదేవి తమ్ముడు రక్తశైలను సాధిపించి పెద్ద అయితే పాపగారు భార్య మాటలు పట్టుకొని చిన్నపిల్లలు అన్నదాని మాటలు అంటే ఆ బిడ్డ వేసిన భూమి మీద బతకాలని ఆశ లేకుండా పోయి ఆ రాజుల గోరీల మీద పడుతుంది ఆ బిడ్డ సత్య సాధించేదేమి లేదు ఆ బిడ్డతోటి కొంత కథ నడవనున్నది ఆ బిడ్డ ఎందుకు పానం తీసుకోవాలని ఆ బిడ్డను ఏదన్నా తెరువు చేస్తానని ఆనాడు భగవంతుడు అమ్మా అన్నరే పాలోడి కొట్టి దెబ్బ కనబడుతుంది కానీ భగవంతుడు కొట్టి దెబ్బ కనబడేది ఆనాడు ఆ బిడ్డను ఏదన్నా బతుకు తెరువు చూపెడతాని ధనాధనం అంట భగవంతుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం వేసుకొని భూలోక నగరం దిగండి కర్ణవా ఏడువకి బిడ్డ ఎత్తపడి ఏడిచినా నీ పని భాగ్యం లేదు ఏడితే మీ అవలేసేస్తాడా ఏడితే మీ అయ్యలేసేస్తాడా బిడ్డ నువ్వు నాకు ఒక కొడుకు బిడ్డ లెక్కున్నావు నేను తాత లెక్కున్నా బిడ్డ నిన్ను ఏదైనా గతి ఎత్తరు రావే అని ఆనాడు భగవంతుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి మరి ఆ బిడ్డను తీసుకొని రాను ఇక్కడికి వచ్చిండు అయ్యా అది ముచ్చంపులో వేలేటి వాడు రాజుగారి సెలసేన మహారాజు అర్చనాశిర మహారాజుకు మరి పుట్టినాక 5 నెలల పిల్లగానే 50 రాళ్ళ ప్రాణం పోయింది ప్రాణం పోతే మంత్రి వీరసేనుడు రాసి పెంచి పెద్ద చేసి కచ్చిన మీద కూర్చొని పెట్టింది మరి పిల్లగారు రాజ్యం వెళ్తాడా మరి ఆ పిల్ల కర్ణదేవి తీసుకొని రాజ్యం కాడికి వచ్చిండు కొడకానికి ఇంతవరకు పెళ్లి కాలే నువ్వు నా బిడ్డ కొడుకులు ఎక్కున్నావు నువ్వేమైనా కొడుకు బిడ్డ దిక్కులకు దేవుడే దిక్కు అన్నారు ఇలా మీరిద్దరు 7 జోడు కలిసింది బిడ్డ నీకు ఇష్టమైతే ఈ బిడ్డ నీకు పెళ్లి చేస్తున్నాడు అన్నాడు భగవంతుడు వాళ్ళ తెలియక 60 ఏళ్ళ పెద్ద మనిషి లెక్క అడిగింది తాత ఆ పిల్లకు చేసి పెట్టే దిక్కు లేదు
నాకు అండి పెట్టే దిక్కు లేదు. సరే తాత ఆ పిల్లకి ఇష్టమైతే నేను కూడా చేసుకున్నాను. పిల్ల హరిశన శీలమారాజు అన్నాడు. అన్నప్పుడు మరి ఇద్దరు ఒకళ్ళ మనసు ఒకళ్ళకి ఇచ్చుకొని పుచ్చుకున్నారు కాబట్టి ఇద్దరికి ఇష్టమే అన్నారు. అన్నప్పుడు ఆనాడు చూసినావా ఈ బిడ్డ కరుణాదేవికి ఆనాడు ఆ పిల్ల హరిశన శీలమారాజుకు కలిమితోటి కళ్యాణం అమ్మ తోటి శుభలగ్నం చేసిండు. అందుకే ఇప్పటికప్పటికైనా దిక్కులేనలకు దేవుడే దిక్కు అన్నట్టుగా భగవంతుడు వాళ్ళ పెళ్లి చేసిండు. పెళ్లి చేసి ఇద్దరు భార్య భర్తలు చూసినావా బిడ్డ మంచిగా చల్లగా బతకని దీవనార్తి పెట్టి భగవంతుడు వెళ్ళిపోయినప్పుడు ఇప్పటికప్పటికైనా రమ్మలాలా కర్ర మీద కొడుకులు పడితే కూలి తప్పది, కాలు మీద కాలు పడితే ఆలి తప్పది. మరి భార్య భర్తలు చూసిన కూడి కాపురం చేసినాడు. కొండల మీద భగవంతుడు కళ్ళారు చూసిన బిడ్డ కర్ణవతికి కట్టం పెంచుకో రావాలంటే కొడుకు పుట్టిన ముహూర్తం అన్న కావాలి, కూడలు వచ్చిన ముహూర్తం అన్న కావాలి, శివుడు గట్ట తీసిన ముహూర్తం అన్న కావాలి, సాకరితాలు మన ఇంటికి వచ్చిన ముహూర్తం అన్న కావాలన్నారమ్మా. అలా నాడు చూసిన భగవంతుడు కోరుడు బండారు చేసిండు. ఆనాడు నేను మట్టి నిలిచిండు. ఆ బిడ్డ కర్ణదేవి గర్భన చక్కని కొడుకు నోడి కట్టేనా. ఇక్కడ కర్ణవతి గర్భన కొడుకు నోడి కట్టిన 3 గడియలు వెనుకది పాప గారి వాడు రక్తశీల మహారాజు భార్య మమతరాని గర్భాన అలా చక్కని బిడ్డ ఓడి కట్టనా. ఆనాటి వారికేమో గడియలు నాటి వారికి నిలదన్నారు. గంటల మీద గడియల మీద గడియలు గడవంగా అలనాడు చూసిన ఆ బిడ్డ విధుడు కరుణావతి దేవికి చక్కని కొడుకు బయటపడ్డాడు. అక్కడ 3 గడియలు ఎలుక తీరి పాపగారు రక్తశీల మహారాజు గర్భాన చక్కని బిడ్డ పుట్టిందమ్మా. మనం ఆగుతా రోజులు ఆగుతాయా రోజులు గడవగా 3 ఏళ్ళ 21 దేవనాడు ఇక్కడ చూసిన ఈ కర్ణవతి దేవి గర్భాన పుట్టిన బిడ్డ కొడుకు పేరు నా కన్న తల్లి పేరు సుందర చెల్లె రాజు, నా తల్లి పేరు సుందర దేవి, నా అబ్బాయి రాజు కలిసి పేరు పెట్టుకుంటానని ఇక్కడ కొడుకు పేరు సుందరకాంత రాజని పేరు పెట్టుకున్నారమ్మా. పాప గారి ఉండదు చూసిన మమతరాని. అందుకే ఇప్పటికప్పటికే పాపాతులు కూడా పంట వండుతుందట. మమతరాని గర్భాన పుట్టిన బిడ్డ పేరు మానసరాని అని పేరు పెట్టుకున్నదమ్మా. ఇద్దరు పిల్లలు సాధంగా పెద్దగా అంటాను చూసినావా పిల్లల గడియల మీద గడియలు కడతాను కానాడు చూసినావా. తల్లి చూడు పిల్లల నెలవారం పిల్లలు 2 నెలల పిల్లలు 2 3 6 నెలల పిల్లలు 6 ఏడాది పిల్లలమ్మా. ఏడాది పిల్లలు తప్పద పట్టులు ఇస్తాడా కనతలని కూడా అయ్యే భగవంత ఇవాటి రోజున చూడు నాకున్న నాయ్య నాకున్న నా సంబరపడని ఆనాడు 2 పిల్లలు అక్కడ రక్తశీల రాజు బిడ్డని ఇక్కడ కర్ణదేవి బిడ్డని సాధంగా పెద్దంగా చూడు. పిల్లగాడు 5 ఏళ్ళ కొడుకు పెరిగినాడు రక్తశీల రాజు బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ పెరిగింది. ఆ పిల్లగాడు చూసిన కర్ణదేవి కొడుకుని తీసుకపోయి సుందరకాంత రాజుని బలాన్ని చేయలేదు సార్ ఒక చెప్పగా 2 నెలలు అంటాను. పిల్లగాడు 7 ఏళ్ళ కొడుకు పెరిగిండు. పిల్లగాడు పెరుగుతాంటే మరి ఆనాడు చూసిన తోడ పుట్టిన తమ్ముడు రక్తశీల రాజు ఏ పోలిక వీధున్నాడో కదే పోలిక మీద ఈ పిల్లగాడు సుందరకాంత రాజు కనబడతాడు. ఇప్పటికప్పటికైనా కొంతమంది పిల్లలు చూసిన కన్న తండ్రిని పోలుతారట. మేనమామల పోలిక ఉంటుందట. నీ అమ్మ అయ్యా పిల్లగాడు అంటే పిల్లగాడు 12 ఏళ్ళ కొడుకు పంట వయసోడు అవుతాండే.
వయసు కూడా అయినాడు నా కొడుకు రోజు రోజు బడికి పోతాడు ఇంటికి వస్తాడు బడికి పోతాడు ఇంటికి వస్తాడు కన్న తల్లి ఆ తల్లి చూసిన కర్ణదేవి కొడుకుని చూస్తాడు రోజు బడికి పోయేటప్పుడు వచ్చినప్పుడు కొడుకుని చూస్తా అంటే కన్న తల్లి అలాంటి కళ్ళకి రవ్వలసిన గొడుపుతాంది నాటితే ఉంది పల్లాన ఒకటి ఆ కొడుకు ఇంటికి వచ్చినప్పుడు కన్న తల్లి కలకల కలకల కన్నీళ్ళు ఇస్తాను కన్నీళ్ళు ఇస్తా అంటే ఆ కొడుకు కళ్ళ చూసావా నువ్వు ఎందుకు ఎడతానవే అవా పాపు నేను ఏదన్నా మాట అన్నాడా అవా మనకైనా అప్పుల బాధ ఉన్నదా రుణాల బాధ ఉన్నదా అవా నువ్వు ఎందుకు ఎడతావు అంటే కొడక నేను ఎందుకో ఎడతలేనరా ఇవాళ నేను ఏడ్చిన కారణం అంటే చెప్తా మరి కొడక నిన్ను చూసినప్పుడు నా తోడబుట్టి తమ్ముడాదికి వస్తానరా నా తమ్ముడాదికి వచ్చినప్పుడు వాళ్ళు ఎడతారు కొడక అంటే అవా నీకు అవ్వగారు బలగం ఉన్నదా అవా నీకు అకేలలో బలగం ఉన్నదా అంటే కొడక నా అవ్వగారి పట్టు సుందరశీల నగరం నా కన్న తల్లి పేరు సుందరదేవి నా తండ్రి పేరు సుందరశీల రాజు నా తోడబుట్టిన అక్క పేరు అరుణదేవి నా తమ్ముని పేరు రక్తశీల రాజు మా తమ్ముడు పుట్టినాక నెలవారం వెళ్ళక ముందుకు నా 50 రాజుల ప్రాణం పోతే నన్ను నా తమ్ముని ఇచ్చి మా అక్క చేత పెడితే మా అక్క చూసినవా నన్ను 12 ఏళ్ళ పిల్ల నా తమ్ముని 7 ఏళ్ళ కొడుకుని చదివినాక మా బావకు దుర్దేశాక దురబుద్ధి అన్నట్టు చెడు బుద్ధి అన్న మనసులో దొరిందో మమ్మల్ని వెళ్ళగొడతారు రంగరంగ తమ్ముని సాది పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినాక తన భార్య మాటలు పట్టుకొని నన్ను నాలుగు మాటలు కొట్టిన కొడక వచ్చినాక ఏదో భగవంతుడు తీసుకొచ్చి మీ బాబుకు పెళ్లి ఎత్తి ఇంత సుఖపడతాన కొడక అన్నది అవా నువ్వు బాధపడకు నువ్వు బెంగటిలకు మరి పెద్దమ్మ ఎక్కడున్నో చెప్పు వాళ్ళ రాజ్యం నువ్వు పోతానే అన్నప్పుడు సరే పర్వాలేదు కొడక వాళ్ళ రాజ్యం పోతాను అన్నావు పోతావు ఇక్కడ కాదు అక్కడ కాదు కొడక పుష్పాల నగరం వెళ్ళేటువంటి మీ పెద్ద బాబు క్షత్రియ మహారాజు మీ పెద్దమ్మ అరుణాదేవి అన్నప్పుడు అవ్వా నువ్వు ఇక్కడ ఉండు నువ్వు పెద్దమ్మ దగ్గర పోతా పెద్ద బాబు దగ్గర పోతా వాళ్ళని తీసుకొస్తా పెద్ద బాబు మీరు కొట్టి చెల్లగొట్టింది కదా ఆయన ఏ పాటు సుఖపట్టులో చూసేస్తా అని ఆనాడు చూసిన పిల్లగాడు రక్త సుందరకాంత రాజు బంకులున్న గురాన్ని బయటకు గుంజి మరి ఆనాడు చూసినవా గుజులేని పాకులు పాదాలు ధరించి గుర్ర మీద కొలువు తీరిన పిల్లగాడా బలిరా రమయ్య బలిరా బలిరా రమయ్య బలిరా 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 రమయ్య బలిరా మలకలాంటి రాళ్ళు మన్ను వాడదు పొగలాంటి రాళ్ళు ఒళ్ళు వాడదు తీరిపోగదకేరా బలిరా రమయ్య బలిరా గుర్రం ధనాధనం అంట పుష్పాల నగరం వచ్చింది ఒక్కసారి గుర్రం కళ్ళెం గుంజినప్పుడే ఆ గుర్రం వెనక కాళ్ళ మీద నిలబడినా గుర్రం మీద కలిసి పిల్లగాడు పెద్దమ్మ అరుణదేవి అని పిలిచినప్పుడు నన్ను పెద్దమ్మంటూ లేవలు మరి ఆనాడు చూసిన నా చెల్లె 12 ఏళ్ళ పిల్లప్పుడు నా భర్తల్లో కొడితే అది ఏ రాజ్యం పోయిందో ఏ దేశం పోయిందో భూమి మీద బతికిందో చచ్చిపోయింది ఇంతవరకు నా చెల్లె ఉన్నదన్న తెలియదు లేదన్న తెలియదు ఎవరు కావచ్చని ఆ తల్లి చూసినవా మరి ధనాధనం అంట క్షత్రియ మహారాజు నా తల్లి అరుణదేవి ఇంటి ముందరికి వచ్చింది నన్ను పెద్దమ్మని పిలుస్తాను నువ్వు ఎవరు రాయి అంటే అవా నేను ఎవరో కాదే నీ తోడబుట్టిన చెల్లె కర్ణదేవి కన్న కొడుకు నా పేరు సుందరకాంతరాజు పెద్దమ్మ అని చెప్పి ఆ చెప్పినప్పుడే ఆ బిడ్డ చూసిన కడుపులో చేపెట్టి కలబెట్టి సందం అనిపించి ఇది ఉరికి వచ్చి కొడుకు మీద వరిగి నాదే కాదు కొడుకు మీద వరిగి నాదే పెద్దమ్మరా అయ్యో కొడుకనా ఈ కొడుక అయ్యో కొడుక సుందరకాంత కొడుక
సుందరకాంత రాజా నా చెల్లె బతికే ఉన్నా నా తమ్ముడు బతికే ఉన్నాడా కొడుకని ఆనాడు పావులు కదా వలేసుకున్నారు పెద్దమ్మ మీద కొడుకు వరిగిండు కొడుకు మీద పెద్దమ్మ ఒరిగి కొడుక రారా అన్నం తిందమని ఆనాడు కొడుకు కాలు రెక్క శుద్ధి పెట్టింది కడుపు నుండి అన్నం తిన పెట్టిందమ్మా అవా నీ కొడుకు మా కొండకి చూసినట్టు చూస్తాంది రావే అంటే కొడక ఇవాళ ఏదో ఆనాడు మీ పెద్ద బాపు మీ అమ్మ నుండి మా తమ్ముడు నిలగొట్టే కర్మానా మా పాపం పండింది కొడుక మాకు సంతానం కాలే కాకుండా కొడుక కాకుండా పర్వాలేదు ఇది ఎట్లయితే గట్లే అని అలనాడు చూసినవా మరి ఎవరయ్యా ఆ పెద్దమ్మ అరుణదేవి మరి ఎవరు ఈ పెద్దబాబు క్షత్రియ మహారాజు కూడా వీళ్ళిద్దరు గుర్రం మీద పిల్లగాడు కొలువు తీరి ధనాధనం అంట ఏడికి వస్తాను కాదనావా రామ రామ రాఘవ రామ వాళ్ళు బయట వెళ్ళినారు అయ్యో ధనమంటే చూడు తిరగాడు సుందరకాంతరాజు పెద్ద బాబు తీసుకొని ఆనాడు అర్చన ముచ్చంపనగరమమ్మా ముచ్చంపనగరం వచ్చి అక్క మీద తమ్ముడు మరి ఆ అక్క మీద చెల్లె మీద అక్క కలకల కన్నీళ్ళేసినాక జరిగిన గత చరిత్ర మొత్తం ఈ కర్ణదేవి అక్కకు దారానికి పూసలేసినట్టు చెప్పింది ఆనాడు పిల్లగాడు అంటే అవా మీరు ఏడ్చేది కాదు ఎతపడేది కాదు మరి మీ మరదలనేది అది ఎంతో ఎసుంటుందో నాకు చూపెట్టు మీ అవ్వగారితో చూపెడితే మీ అవ్వతో మీ మరదలతో నేను మాట్లాడతా మీ మరదల సంగతి చెప్తా దాని అవ్వ సంగతి చెప్తా అని పిల్లగాడు అన్నప్పుడు రాకూడదు కానీ ఎవరెవరయ్యా మరి ఈ అరుణాదేవి తన భర్త క్షత్రియ మహారాజు ఈ కర్ణాదేవి తన భర్త అరశైల మహారాజు పిల్లగాడు సుందరకాంతరాజు కూడా 3 గుర్రాల మీద కొలువు తీరిలా సుందరశీలనగా వచ్చిలో సుందరశీల నగరం వచ్చి మరి ఇంటి ముందు నిలబడి మావా రక్తశీల రాజా అని పిలిచింది నా బిడ్డకు పెళ్లి చేయబోతుంది నా కాలుడు ఎవడు నేను బిడ్డని ఎక్కడ పెళ్లి చేసిన అదంటే అంటే ఆ పాపకారం ఉండా నోతరాని అది వచ్చింది అది శివని రైట్ సంగతి ఎవరి నువ్వు అంటే నేను ఎవరో కాదు మామ కాలుని కావాలి నీ బిడ్డ మొగని కావాలి నీకు మిండని కావాలి ఇప్పుడైతే అరసిను అయితే నాకెవరో తెలియదు అన్నప్పుడు మరి ఆ మా రక్తశీల ఇంటి ముందరకు వచ్చిండు వీళ్ళు ఎవరు చూసుకోమన్నాడు చూసుకున్నప్పుడు ఆనాడు చూసినావా అప్పుడు కూడా అంటాడు ఆయనే ఈ పాపకారం ఉండ ఇంకా చావలేదా అన్నాడు అన్నప్పుడు అరుణాదేవి తమ్ముడా చిన్నక్కను ఒక మాట అనకురా ఇవాళ అక్క లేకపోతే నీ బతుకు ఇక్కడ దాకా ఉండేది కాదు తమ్ముడా ఆనాడు వీళ్ళగొట్టిన ఆడే అక్క నిన్ను చాలకపోతే నువ్వు కూడా ఆనాడు నీ పానం పోరు నీ బొక్కలు చూసిన భూమిలో కలిసిపోవు తమ్ముడా అక్కడ మాటలకు రైస్ చేసిన కళ్ళేపనే వాళ్ళు తెలుసుకోమన్నాడు మామ నువ్వు అట్లుండు నేను తెలుసుకుంటాను ఆ పిల్లగాడు సుందరకాంతరాజు అత్త మమతరాన్ని అందుకొని 2 పెట్లు పెట్టిండు దెబ్బకు దేవుడైనా భయపడతాడు అయ్యా నాదే తప్పైంది బాంచని ఇగో నేను రాజ్యానికి ఆశపడ్డా దేశానికి ఆశపడ్డా అయ్యా ఏమి లేని జరిగి పోకట ఎక్కువ అన్నట్టు అరసోడు బియ్యానికి పొంగులు అన్నట్టు అయ్యా నేను ఆశపడి అన్ని చూసిన రాజ్యం చూసినా దేశం చూసినా అని ఇవన్నీ చూసి ఆశపడి నేను మీ ఎవరు అనగాని మాటలు అన్నా కాని మాట లేని మాట చెప్పి మీ మామకి చెప్తే మీ మామ మీ అవ్వని తిట్టుకొట్టిన ఎల్లగొట్టింది కానీ పాపం మీ అవ్వ కర్ణవతి లేకపోతే
ఇవాళ నేను మీ మామని పెళ్లి చేసుకునేదానికి కాకపోదును. నాదే తప్పు బిడ్డ అని ఆనాడు చూసిన తప్పుకు తల వంచింది ఆ మమత రాణి. ఆనందిత్తనని కత్తిలే పట్టినప్పుడు ఆ బిడ్డ కర్ణదేవి అడ్డం వచ్చి కొడక తప్పలోనికి మనవి కాయాలి. ఇలా తీటశాల అయింది, పడి నేను భాగ్యశాల అయినా. వాళ్ళు ముళ్ళ చెట్టు, నేను పళ్ళ చెట్టు. కొడక పళ్ళ చెట్టుకి నీకు 10 మంది పోతారు, పండు దొరకకుండా కాయన్న దొరుకుతుందని పోతారు. ముళ్ళ చెట్టుకి నీ 3 పోర్రా, ముళ్ళు కూస్తాను ఎవరు పోరుతా కొడక. ఇలా ఏ మనిషికైనా శ్రీవంతరం నరవంతరం దరిద్రం వెళ్ళ కాలం కొడుక ఉరికి పసలగత పొద్దు పోకదు, ఊపిరి బిగవాడితే బొచ్చని మాట మాట్లాడితే కడుపు నుండి అది సుమృతే చెరువు ఉండబోదు కొడక. తీయటి మాటలు మరి తిండి పెట్టక సాగనంపుతుంది, మెరుగు మాటలు మరుగు తిరగకుండా మాట్లాడుతుంది. మాటకు మనీళ్ళు అంటది, అన్నానికి అవతల ఇల్లు అంటది కొడక. వాళ్ళు పాపం పాడబడ్డ బాయిలైన్లు, నేను పుణ్యం ఊట సెలిమిన ఆయన. పాపం పాడబడ్డ బాయి అంటే పాడబడ్డ బాయిలైన్లు, బొంతలు వేసిన బోకేసిన బాయి నిండది, పాపం పోదు. అదే పుణ్యం ఊట సెలిమి అంటే పుణ్యం గల్లా తల్లి సెలిమి తోడుతా అంటే నీళ్ళు వస్తాయి కొడక. ఏ మనిషికైనా పళ్ళు పోయి ఓడలు కావచ్చు, ఊడలు పోయి పళ్ళు కావచ్చు, రాజు పోయి కింకడు కావచ్చు, కింకడు పోయి రాజు కావచ్చు కొడక. ఏ మనిషి తొందరపడద్దురా అని ఆనాడు చూసిన తీసే పానాన్ని ఆగబట్టినప్పుడు ఆ పాపగారు మమత రాని ఆడి బిడ్డ మా తప్పైందవ్వా, తెలియక తప్పు చేసిందని గిదే ఊరికి వచ్చి ఓ దేవుడా, ఊరికి వచ్చి ఓ దేవుడా, ఆడబిడ్డ కాళ్ళ మీద ఎవరినా, ఆడబిడ్డ కాళ్ళ మీద ఎవరినా, ఆడబిడ్డ కాళ్ళ మీద ఆడబిడ్డ నాకు తప్పైందని అన్నప్పుడు చూసిన కొడక. ఇక రారా వాళ్ళ తప్ప వాళ్ళు తెలుసుకుని ఓదో రారా అన్నప్పుడు ఆ తమ్ముడు రక్తశీలగా వచ్చి అక్క పెద్ద గర్భాన కొడుకు లేదు, బిడ్డ లేదు అక్క, నీ గర్భా నీకు కొడుకు నాకు బిడ్డ అక్క. మేనవారి పిల్ల మేకల్లో కుక్క అన్నట్టుగా నా కొడుకు నా బిడ్డను నీ కొడుకు ఇస్తా, నీ కొడుకు పెళ్లి చేసుకో అక్క, మన అబ్బాయి సంపాదించిన రాజ్యం అంతా నీ కొడుకే అప్పగిస్తా అన్నప్పుడు సరే పర్వాలేదు తమ్ముడు అని ఆనాడు చూడు. మరి ఎవరయ్యా మరి ఆ మమతరానికి ఈ పిల్లగాడు సుందరకాంత రాజుకు పెళ్లి చేస్తామని అల్లోనే రడల్లో అల్లోనే రడల్లో పెళ్లి ఎవరి పెళ్లిలో అల్లోనే రడల్లో చంద్ర బలమైన సుందరకాంత రాజుకున్న పిల్ల మానస రాణికి కలుగుతోటి కళ్యాణం చేసి శుభతోటి శుభలగ్నం చేసిళ్ళు. అల్లుడా సుందరకాంత రాజా మా కన్న తాను సంపాదించిన రాజ్యం ఏరుకోమని అలనాడు రాజ్యం అప్ప చెప్పినప్పుడు నా కన్న తల్లి ఒక్కనాడు సుఖపల్లే, నా పెద్దమ్మ ఒక్కనాడు సుఖపడలేదు. నా పెద్దమ్మ గున్ను నా కన్న తల్లికి తులవారం కట్టిస్తానని అరుణదేవికి కర్ణదేవికి బంగారు తులవారం కట్టించిళ్ళు. బంగారు తులవారం ఊగుతాళ్ళు. ఆనాడు విష్ణు 2 అక్కయ్యలని తులవారం ఊగుతాడు. పిల్లగాడు సుందరకాంత రాజు రాజ్యం ఏరుతాడు. ఇవాటి రోజున 2 అక్కయ్యలని ఒక తమ్ముని కథ మరుసుంచు వారి ఇళ్ళ రాజుగారి పేరు మీద ఇక్కడికి కథ సంపూర్ణం. తల్లులారా ఆ 2 బిడ్డలకు బంగారు తులవారం వచ్చినట్టు ఈ రాజు వారి అక్కయ్యలకు బంగారు తులవారం రాని మరి ఆ పిల్లగాడు సుందరకాంత రాజు రాజ్యం వేయనట్టు వీళ్ళ మేనల్లు రాజ్యం వేయనని ఇక్కడి కథ సంపూర్ణం. తల్లులారా